మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమండి, మీకేం కాదండి. డాక్టర్ గారు వచ్చేస్తూ ఉంటారు, తగ్గిపోతుందిలేండి. అత్తయ్య, ఎన్నేళ్లలో మామయ్యకి ఇలా అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునమ్మా, చెట్టంత మనిషి ఎలా విలవిల్లాడిపోతున్నారో చూడు. ఉన్నట్టుండి ఇలా ఎందుకు ముంచుకొచ్చిందో ఏమో. డాక్టర్ గారు, త్వరగా రండి. రండి అయ్యా, రండి డాక్టర్ గారు, రండి. సీతారామయ్య గారు, ఎక్కడ నొప్పి? ఇక్కడేమైనా కొంచెం పెయిన్ గా ఉందా? అవునండి. సీతారామయ్య గారు, ఏమైనా పడకూడనిది తిన్నారా? డాక్టర్ గారు, మీకు తెలుసు కదా ఆయన విషయంలో నేనెంత జాగ్రత్తగా ఉంటాను. వేళకి భోజనం, వేళకి మందులు అన్ని క్రమం తప్పకుండానే చేస్తాను. అయినా ఈ మాయదారి నొప్పి ఎందుకు వచ్చిందో ఏంటో. ఏమ్మా, ఈరోజు ఈయనకి మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా? రోజు వేసేవి, ప్రతి పూట నేనే ఇచ్చేదాన్ని. ఇవాళ మాత్రం మా అత్తయ్య బయటికి వెళ్ళింది కదా, అందుకే మాధవి అక్కే టాబ్లెట్స్ ఇచ్చింది. అక్క, నువ్వే ఇచ్చావు కదా, చెప్పు. అవును డాక్టర్, నేనే ఇచ్చాను. రోజు వేసే టాబ్లెట్స్ అయితే ఇలా వికటించే అవకాశం లేదే. ఏది, ఏ టాబ్లెట్స్ ఇచ్చారో ఒకసారి చూపించండి. అక్క, త్వరగా వెళ్ళి తీసుకునిరా. అక్క, మామయ్యకి ఏ టాబ్లెట్ ఇచ్చావో చూపించు. రోజు వేసే టాబ్లెట్ ఇచ్చాను. ఇదే డాక్టర్ గారు. ఏంటి ఇవే? ఈయనకి ఈ టాబ్లెట్స్ వేశారా? నందిని కూడా చూసింది. ఏంటక్క, అవి డాక్టర్ గారు అత్తయ్యకి హై బీపీ వచ్చినప్పుడు వాడమని రాసిచ్చిన టాబ్లెట్స్ కదా. నువ్వు నాకు చూపించినవి ఈ టాబ్లెట్స్ ఇవే కదా మామయ్యకి వేయాల్సినవి. మాధవి, ఒకదాని బదులు ఒకటి వేసి గొప్ప ముంచావు కదే. ఓ మై గాడ్! డాక్టర్ గారు, మా మామయ్య గారి ప్రాణాలకి ప్రమాదమేం లేదు కదా? నోనో, టాబ్లెట్స్ మారడం వల్ల వెంటనే రియాక్షన్ జరిగి తట్టుకోలేని పెయిన్ వచ్చినట్టుంది. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, తగ్గిపోతుంది. ఏంటి మాధవి, నిన్ను నమ్మి బయటికి వెళితే అంత అజాగ్రత్తగా ఉంటావా? ఇంటి కోడలివి, రోజు వేసే మందుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యమా? ఏంటక్క, నీకన్నీ తెలుసు కదా, అయినా ఇంత పెద్ద తప్పు చేయడం మాత్రం టూ మచ్. భగవంతుడా, ఆయనకి ఏ మందులు ఇవ్వాలో నిజంగా నాకు తెలియదు. నందిని చూసి అదే అని చెప్పినందుకే ఇచ్చాను. ఇప్పుడేమో అవి కాదు ఆ పక్కవి అని నాకు చూపిస్తుంది, మాట మారుస్తుంది. ఏం మాట్లాడమే? నా అదృష్టం బాగుంది కాబట్టి పెద్ద గండమే తప్పింది, లేకపోతే ఏం జరిగేది? చూడమ్మా, ఎవరికైనా మందులు ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు పరిశీలించాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా లేదా అనేది
కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా చేసుకోకపోవడం అంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే. ఇక మీదటైనా కేర్ఫుల్గా ఉండండి. తీసుకోండి. సీతారామయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. 10 నిమిషాల్లో సరైపోతుంది. జాగ్రత్త. తగ్గిపోతుందిలేండి. అత్తయ్య, ఈ మ్యాటర్ బావకి తెలిస్తే ఎంత అప్సెట్ అవుతాడో ఏమో. అసలే బావకి మామయ్య గారంటే పంచ ప్రాణాలు. మనుషులు ఎప్పుడెలా మారిపోతారో అర్థమే కాకుండా ఉంది. అసలు ఈ పని నీకప్పగించడం నాది బుద్ధి తక్కువ. పార్వతి, అంత పెద్ద పెద్ద మాటలెందుకు? నాకేం కాలేదుగా. చాలే, ఊరుకోండి. ఇంత జరిగాక కూడా కోడల్ని సమర్థిస్తున్నారు. అబ్బా, చెప్పేది వినవే. జరిగిన దాంట్లో మాధవి తప్పేం లేదు. తప్పంతా నాదే. అదేంటి మామయ్య, అక్క చేసిన తప్పుని మీ మీద వేసుకుంటున్నారేంటి? నందిని, ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేయకమ్మా నువ్వు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? కొడుకైనా కోడలైనా తప్పు ఎవరు చేసినా తప్పేనండి. నా మాట కూడా అదే పార్వతి. ఇంత వయసు వచ్చాక నాకు కూడా కాస్తంత జాగ్రత్త ఉండాలి కదా. తను ఇచ్చిందే అనుకో, నా కళ్ళతో నేను చూసుకోవాలి కదా. చూడకుండా గుడ్డిగా మందులు మింగేయటం నా తప్పే కదా పార్వతి. మామయ్య గారు, వద్దమ్మా, ఇంకేం చెప్పద్దు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే తప్పు ఉప్పు అనే మాటలకు కూడా 2 అర్థాలుంటాయని మర్చిపోవద్దమ్మా. అమ్మా మాధవి, అక్కడే ఆగిపోయావేంటమ్మా? లోపలికి రా. నన్ను క్షమించండి మావయ్య. ఎందుకు? ఎందుకమ్మా? ఎందుకో అని మీకు తెలుసు, నాకు తెలుసు. కోడలిని సొంత కూతురులాగా చూసుకునే అభిమానం మీది. ఎదుటి వాళ్ళది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పుని మీ మీద వేసుకునేంత గొప్ప సంస్కారం మీది. అత్తయ్య టాబ్లెట్స్ని చూసివ్వమని మరీ మరీ చెప్పింది, కానీ నేనే. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. ఆ దారుణమైన ట్రైన్ యాక్సిడెంట్లో మృత్యువు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చావు. ఏ దేవుడో కరుణించడం వల్లే చీకటి కమ్ముకున్న ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించినట్లయింది. ఆ షాక్ వల్ల నీకు చాలా విషయాలు గుర్తులేవని నేను అర్థం చేసుకోగలనమ్మా. లేదు మావయ్య గారు, తప్పు నాదే. మీరు రోజూ వేసుకునే టాబ్లెట్స్కి బదులు వేరేవిచ్చి మిమ్మల్ని కష్టపెట్టాను. అత్తయ్య గారిని కంగారు పడేలా చేశాను. ఏంటమ్మా నువ్వు? జరిగిన దాంట్లో నా తప్పు మాత్రం లేదు. రోజు వేసుకునే మందులే కదా అని గబాలన వేసేసుకున్నాను. సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఆ మాటకొస్తే అసలు తప్పంతా మీ అత్తయ్యదే. అత్తయ్యదా? తనేం చేసింది?
అది కూడా నేనే చెప్పాలా? ఆ టాబ్లెట్లేవో తనే నా చేతికి ఇచ్చి వెళ్ళుంటే ఈ ఇంట్లో అందరూ కంగారు పడాల్సిన పరిస్థితే వచ్చేది కాదు కదా. మావయ్య గారు, మీకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త పడతాను. అమ్మా మాధవి, ఒక్క మాట చెప్పనా? పడుతూ లేస్తూ ఉండేదే కెరటం, తప్పులు ఒప్పులతో సాగేదే జీవితం. చిన్న చిన్న వాటికే కోపాలు తెచ్చుకుంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ఎలా భరిస్తావమ్మా? నాకేం కాలేదు గాని నువ్వు వెళ్ళు. ఇవాళ జరిగింది చిన్న తప్పు కాబట్టి క్షమించారు. ఒకవేళ రేపు నేను మీ కోడలు మాధవినే కాదు అనే నిజం తెలిస్తే ఏమంటారు? మీరు ఏమైపోతారోనని భయంగా ఉంది. హర్షాబాబు ఈ వారం మొత్తం పనిచేసింది. ఏంటంత నెమ్మదిగా చేస్తున్నారు? కానివ్వండి త్వరగా. పెళ్లికి వచ్చినట్టులా నెమ్మదిగా చేస్తున్నానండి, కానివ్వండి త్వరగా. నీకే చెప్పేది, ఎంతసేపు చేస్తావు? ఏంటయ్యా అంత నెమ్మదిగా నడుస్తున్నావేంటి? రండి. కానీ 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 త్వరగా కానివ్వండి. ఆ లెక్కన మనం అందరికీ ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఓకే ఓకే, ఎవరికెంత కూలీ ఇవ్వాలో లెక్క ప్రకారం మొత్తం ఇచ్చేయండి. అలాగే బాబు, కానీ మీ చేతులతో మీరిస్తేనే వాళ్ళు సంతోషిస్తారు. సరే. ఇక్కడ పని ఎలా ఉంది? బాగుంది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అలాగే సార్. ఏంటిది? శివయ్య గుడిలో విభూతి. పెట్టుకోండి సార్. నీకు దేవుడు భక్తి ఎక్కువే అనుకుంటాను. ఆ దేవుడిదే లేకపోతే ఏమీ జరగదు కదండి. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు కదండి. విన్నారా సార్? వస్తూనే అందరితో కలిసిపోయాడు. అందరూ నా వాళ్లే అనుకునే మంచివాడు సార్. ఎస్, చూడగానే నాకు అలాగే అనిపించింది. అందుకే కదా వెంటనే పనిలోకి తీసుకుంది. థ్యాంక్స్. హలో, చెప్పండి. ఓకే. గురుమూర్తి గారు సార్, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. పని వాళ్ళకి జీతాలు మీరే ఇచ్చేయండి. అలాగే సార్. కానివ్వండి. అల్లుడు 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 అదేంటి నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? అంటే తమరు పనుల చేత దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నారు కదండి. తప్పుతుందా? మనది అనుకున్నాక ఎంత కష్టమైనా పడాల్సిందేగా. ఈయన గారి మాట ఒకవైపు, చూపు ఒకవైపు. రే రే రే, కూళ్ళప్పుల కోసం అందరూ రండి. ఇదిగో మీరు కూడా రండి, అందరూ రండి.
మళ్ళీ ఇందా నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఇది నా మొదటి సంపాదన అయ్యా, చాలా సంతోషం. పిచ్చి మొహం, నా లైన్లోకి వస్తే కష్టపడకుండానే అంతకి 10 నేనిస్తాగా. నువ్వురా. మళ్ళీ ఏంటి బాబుగారు? ఏం లేదు మళ్ళీ, ఇందాక స్టోర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నా ఫోన్ అక్కడ మర్చిపోయాను, కొంచెం తెచ్చి పెడతావా? తెస్తాను బాబుగారు. మళ్ళీ ఫోన్ ఎక్కడా లేదే. బాబుగారు, మీ ఫోన్ కనిపించలేదు. తెలుసు బంగారం. బాబుగారు, తప్పుగా మాట్లాడకండి. మాట్లాడడం మాత్రమే కాదు మళ్ళీ, తప్పు చేద్దామని నిన్ను ఇక్కడికి రప్పించాను. ఛీ, దుర్మార్గుడా, అడ్డం జరుగు, నన్ను మర్యాదగా వెళ్ళనివ్వు. అట్లాగే 1/2 గంట తర్వాత పరవశంగా నిన్ను పంపిస్తానుగా. ఛీ, వదులు వదులు. ఆ కన్ను పడ్డాక ఏ ఆడదాన్ని వదిలిపెట్టే సమస్యే లేదే. నువ్వు కోరుకున్నంత డబ్బిస్తా, నోరు ముచ్చుకొని లొంగిపోవే. మళ్ళీ 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 ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఇంతలో ఎటు వెళ్ళింది? మళ్ళీ మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? పో బయటికి. మళ్ళీ వదిలిపెట్టు. ఇది నీకు సంబంధం లేని విషయం, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ముందు మళ్ళీ వదిలిపెట్టు. చెప్తే అర్థం కదా మనోడివి. మళ్ళీ ఇట్రా. నన్నే కొడతావురా? నోరెత్తితే చంపేస్తా. మళ్ళీ పద. పార్వతి, కుంభమేళాలో ఎన్ని కోట్ల మంది వచ్చారో తెలుసా? ఆ. ఏర్పాట్లు బాగా చేశారట. అవునండి. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఇది. రామ్మా, కాఫీ తీసుకోండి. కాఫీ తెచ్చావా? అత్తయ్య, ఆహాహా. పార్వతి, ఘుమఘుమలాడే కాఫీ పెట్టాలంటే మాధవి తర్వాత ఎవరైనా. ఏమంటావు? కాఫీ చాలా బాగుంది అంటాను. కాఫీ టిఫిన్లే కాదు, నా కోడలు వంటలు కూడా అద్భుతంగా చేస్తుందని నేను సర్టిఫికెట్ కూడా ఇస్తాను. అబ్బా, చిన్న పొరపాటు జరిగినందుకే కసురుకున్నావు కదా, అంతలోని ఇంత ప్రేమ? ఏమండి, అత్తా కోడళ్ళం ఒక మాట అనుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. మధ్యలో మీకెందుకండి? మరి ఆలుమగల మధ్యకి అత్తాకోడళ్ల మధ్యకి వెళ్తే తల బొప్పి కడుతుందని ఊరికే అన్నారా? నాని, అలా బొంగమూతి పెట్టుకుని కూర్చున్నావేమిట్రా? ఏమైంది? నీ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకుంటానని వెళ్ళావుగా, అప్పుడే వచ్చేసావే? బ్యాడ్ ఫ్రెండ్స్, అందరూ చీటింగ్ ఆడుతున్నారు. నేను అవుట్ కాకపోయినా కావాలని అవుట్ అని గొడవ చేశారు. అరేరే, అందుకే వాళ్ళతో కట్టిఫ్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. పోనీలే, మన ఇంట్లోనే హాయిగా ఆడుకో. ఏంటమ్మా ఆడుకునేది?
క్రికెట్ ఒక్కరే ఆడతారా? సరిపోయింది, నన్ను మాత్రం పిలవక్రోయ్. నాకసలే నడువు నొప్పి. అవును రోయ్, మీ నాన్నమ్మకి నడుం నొప్పి మాత్రమే, నాకు కాళ్ళు కీళ్ళు కూడా నొప్పులే. నా వల్ల కాదురా బాబు. అమ్మా విన్నావు కదా, బోర్ కొడుతుందమ్మా. కాసేపు నువ్వైనా నాతో ఆడు. నేనా? నువ్వే. నువ్వు బౌలింగ్ బాగా చేస్తావు కదా, ప్లీజ్ అమ్మా నాతో ఆడమ్మా. సరే పద. ఇదిగా అమ్మా బాల్. దా. భలే. అమ్మా ఆగిపోయావే, బౌలింగ్ అయ్యమ్మా. మీ నాన్నగారు వచ్చారు కదా, కాఫీ తీసుకొస్తాను. హర్ష, చూసావా? ముద్దుల కొడుకు అడిగాడని మాధవి ఇప్పటిదాకా వాణ్ణి ఆడించింది. నువ్వు రాగానే ఒక ఇల్లాలిగా తన బాధ్యతని గుర్తు చేసింది. అందుకే మాధవికి అటు భార్యగా ఇటు తల్లిగా 100కి 100 మార్కులు వేస్తాను. ఏమంటావు? నేనైతే మా అమ్మకి 100కి 200 మార్క్స్ వేస్తాను. మాధవి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మామయ్య, ఏమైంది? నీ బుగ్గ అలా వాచిపోయింది? ఎవరైనా కొట్టారా? వీళ్ళు ఈ ఇంటి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే మొన్న జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లాంటిది మళ్ళీ ఏమైనా రిపీట్ అయితే? బాబురావు, మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జరిగినవన్నీ మర్చిపోండి.